చేరి వచ్చిన దేవుని పిల్లలు, నా సోదర సోదరీమణులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఒక చక్కని అంశము మీ ముందు ఉంది. వస్తాడాయింది, వచ్చాడాయింది, పుట్టాడాయింది. క్రిస్మస్ సందర్భంలో క్రీస్తును గురించినటువంటి పండుగను గురించినటువంటి సంగతులు చెప్పక ఏంటి ఈ టైటిల్ అని అనుకునేటువంటి వారు చాలామంది లేకపోలేదు. కానీ మనసు పెట్టి ప్రతి మాట మీరు ఆలోచించగలిగితే, ఏ క్రిస్మస్ నందు ఏ ఆనందాన్ని అయితే మీరు కోరుకుంటారో అంతకంటే అద్భుతమైనటువంటి పరవశానికి మీరు గురవుతారు. ప్రియులరా, నేటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆచారాలలోకెల్లా యూదుల ఆచారము చాలా భయంకరమైనటువంటిది. యూదులనే ఆదర్శంగా తీసుకున్నటువంటి నేటి క్రైస్తవులు కూడా వారి బాటలో నడుస్తూ క్రీస్తు పుట్టనటువంటి డిసెంబర్ 25వ తారీఖున నేడు రక్షకుడు మీకోసము పుట్టి ఉన్నాడు అనేటువంటి మతిహీనపు మాట మాట్లాడుతూ తమ అజ్ఞానాన్ని క్రైస్తవులు చాటుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం. నేను కూడా ఇలా మాట్లాడవలసి రావటం. ప్రియ దేవుని పిల్లలరా, ఇందాక సహోదరులు మాట్లాడినట్టు ఆనాడు దేవదూతలు గొల్లలతో చెప్పినటువంటి మాటను బట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ఇంటింటికి వెళ్ళి నేడు రక్షకుడు మీకోసము పుట్టి ఉన్నాడని ప్రకటిస్తూ మన క్రీస్తు చరిత్రని 2000 సంవత్సరాలకే పరిమితం చేద్దామా? అది మనకు న్యాయమా? దీని పూర్వపరాలను తెలుసుకోవటానికి మహాజ్ఞాన గ్రంథం, దైవ గ్రంథము, వేదము నువ్వే పేరుతో పిలిచిన ప్రపంచములో ప్రజల మధ్యలోనికి వచ్చిన, పరలోకములో నుండి ఇహలోకములోనికి వచ్చిన దైవ జ్ఞాన గ్రంథము ది బైబిల్. ఆ బైబిల్లో వ్రాయబడినటువంటి వాస్తవాలని ఈ రాత్రికాల సమయమునందు మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మన చరిత్ర ఇదిగో 40, 50, 60 మానవ చరిత్ర ఒక 6000 సంవత్సరాలు సుమారు. మనిషి కంటే ముందే మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి కూడా ఒకనాడు ఆరంభమైనటువంటిది. ప్రకృతిని సృష్టి అని అంటున్నాం, లేదా జగత్తు అని అంటున్నాం. ఏదేమైనా ఈ నేల, ఈ నింగి, ఈ నీరు, ఈ నిప్పు, ఈ సమస్తము వీటన్నిటిని కలిపి మనము సృష్టి అంటున్నాం. అయితే మనము పుట్టక మునుపే ఈ సృష్టి పుట్టింది. ఈ సృష్టి పుట్టుక ప్రారంభం ఏదైతే ఉన్నదో దాన్ని ఆది అని మనం పిలుచుకుంటున్నాం. అంటే కాల ప్రారంభముగా మనం భావిస్తున్నాం. ఈ సృష్టి పుట్టి మరి ఎన్ని రోజులు అవుతున్నది అని ఆలోచిస్తే ఇతిమిత్తముగా ఇంత అంత అని చెప్పటానికి చాలా కష్టమైనటువంటి విషయం. కానీ శాస్త్రవేత్తలు వారిదైనటువంటి శైలిలో కొన్ని లెక్కలు కట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాల పైచిలుకు అయింది అని చెప్పారు.
ప్రియులరా, బైబిలు ఈ పూట నేను మన వారెవరో రాసుకొచ్చినటువంటిది కాదు. క్రీస్తుకు పూర్వము సుమారు 4000 సంవత్సరాల క్రితమే ఈ బైబిల్ అనేటువంటి దైవ గ్రంథము రాయబడింది. అప్పటికి వ్రాయటానికి సరి అయినటువంటి పేపర్లు లేవు, సరి అయినటువంటి కలములు లేవు, అచ్చు యంత్రాలు అంతకంటే లేవు. అలాంటి రోజులలోనే ఈ కాలానికి కూడా సరిపడేటువంటి సమంజసకరమైనటువంటి జ్ఞానము రాయబడింది అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి. బైబిలు పూర్వపరాలు, బైబిల్ యొక్క ఘన చరిత్ర, బైబిల్లో ఉన్నటువంటి సంగతుల సమితి ఎంత గొప్పదై ఉంటుందో మీరు మీ మనసు పెట్టి ఆలోచించగలగాలి. ప్రియులరా, చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఏదో వారు చెప్పుకుంటున్నారు అనేటువంటి కోణంలో మీరు దయచేసి ఆలోచించండి. మేము చెప్పుకోవటము కాదు, మీకు చెబుతున్నాం, మీరు ఆలోచించండి. ఇది విజ్ఞాన కాలం. అన్ని వనరులు అందుబాటులో ఉన్నటువంటి కాలం. చారిత్రకంగా, శాస్త్రీయంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలను విశ్లేషించి వడపోసి తర్కించి చర్చించి సత్యాన్ని చేపట్టగలిగేటువంటి లేదా సత్యాన్ని అందిపుచ్చుకోగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి కాలం ఇది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది వాస్తవము, ఏది వాస్తవ దూరము, ఏది శాస్త్రీయంగా నిలబడగలదు, దేన్ని చరిత్ర సమర్థిస్తుంది, ఏది మన మనస్సాక్షి ఒప్పుకోగలుగుతుంది, అన్ని కోణాలలో ఆలోచించి అందులో నుండి మీరు మజ్జిగలో నుండి చిలికి వెన్నను తీసినట్టుగా ఈ మహాజ్ఞాన గ్రంథములో నుండి పరిశోధించి సత్యమును బయటికి తీసి మీ ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నమే మాది. ఒకసారి బైబిల్ తెరిచి మీరు చూడగలిగినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీలో ఉన్నటువంటి నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వాడికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. యేసు ఎప్పుడు పుట్టాడు అనేటువంటి సంశయాత్మకమైనటువంటి ప్రశ్న అన్యజనులలో మెదులుతున్నటువంటి ఈ వేళ, ఎప్పుడు పుట్టాలో సరి అయినటువంటి అవగాహన లేక సతమతమైపోతున్నటువంటి క్రైస్తవ సమాజం ఉన్నటువంటి ఈ వేళ, దేవుని పిల్లలముగా సమాధానము జ్ఞానమును చెప్పి సంతృప్తి పరచవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన అనంటే మీది సందర్భాలలో మనం చూసుకుంటూ వస్తే క్రీస్తును గురించినటువంటి సందర్భము రాయబడుతుంది. ఆ క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే, చరిత్ర అంతా కలిపితే 6000 సంవత్సరాలు. ఆ మానవుని కంటే ముందు ఉన్నటువంటి ప్రకృతి యొక్క చరిత్రను ఆలోచిస్తే 1500 కోట్ల సంవత్సరాలు. ఈ 1500 కోట్ల సంవత్సరాలకు పిదపటి సంగతిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసు నియమింపబడెను. అప్పుడే ఏర్పాటు గావించబడ్డాడు, నియమింపబడెను. తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైనటువంటి మనందరి నిమిత్తము ఈ కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. విషయాన్ని ఆలోచిస్తున్నారా? జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడెను, మనందరి నిమిత్తము కడవరి కాలములలో ప్రత్యక్ష పరచబడెను. అంటే జగత్తుకు ముందే ఉన్నటువంటి వాడు కడవరి కాలము అనగా 2000 సంవత్సరాల క్రితము ప్రత్యక్షపరచబడెను అంటున్నాడు. ఇంతకీ ప్రత్యక్షత అంటే ఏంటండి? ప్రత్యక్షత అంటే సహజంగా మనిషి ఆలోచించే లేదా అనుకునేటువంటి విషయం ఏంటంటే కనబడటము అని. కానీ దాన్ని కొంచెం పట్టి చూడవలసినటువంటి అవసరం ఉంది. జన్మము అనేటువంటిది ఒకటి ఉంటుంది, జననం. ఈ జన్మకి ప్రత్యక్షతకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే జన్మము లేదా జననము లేదా పుట్టుక. ఈ పుట్టుక అనగా గత కాలములో లేక, గత కాలంలో ఉండక, ఇప్పుడు మాత్రమే బాహ్య ప్రపంచంలోనికి వచ్చి మనకు కనబడటాన్ని జననము అని అంటారు. మరి ప్రత్యక్షత అనంటే ఇది వరకటి నుండే ఉండి, ఇది వరకే ఉండి తగిన సమయమున లేదా అనుకున్న సమయమున మనకు కనబడటాన్ని ప్రత్యక్షత అని అంటారు. ఇప్పుడు యేసు కడవరి కాలములలో ఏమయ్యాడట? ప్రత్యక్షపరచబడెను. అంటే దాని అర్థం ఏంటి? ఇది వరకే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము ప్రత్యక్షమయ్యాడు అనంటే అంతకుముందు 4000 సంవత్సరాలు ఉన్నాడు, అంతకుముందు 1500 కోట్ల సంవత్సరాలు ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నాడు. మరొక అద్భుతమైనటువంటి మాట, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. నిరాక్షేపముగా దేవభక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యెను. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు? మన వారు బైబిల్ని చదవరండి. మన వాళ్ళు చదవరు కాబట్టి చెప్పడానికి సమాధానము ఉండదు. ఇక క్రైస్తవేతరులు బైబిల్ చదవటం అనేది అసలు జరగనిది. ఒకవేళ చదివిన పరిశోధనాత్మకంగా సదుద్దేశముతో సంగతి ఏంటి అని అర్థం చేసుకునేటువంటి సాత్వికమైనటువంటి మనసుతో దాన్ని చదవరు గనక అది అర్థం కాకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ప్రశ్నిస్తారు, మన వారి దగ్గర సమాధానం ఉండదు. ఒకవేళ చెప్పినా దాటవేసి ధోరణి ఉంటుంది, నమ్మితే నమ్ము లేకుంటే పో అన్నట్లుగా ఉంటుంది తప్పితే భయముతో సాత్వికంతో సమాధానము చెప్పి సమాధాన పరచటము అనేటువంటిది జరగటము లేదు. ఏమంటున్నాడు? సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. మీరేమంటున్నారు? శరీరం కలిగి పుట్టేను అని అంటున్నారు. అక్కడ ఏమన్నాడు?
ప్రత్యక్షుడాయను. మీలో ఎవరైనా ఆయన పుట్టాడన్నట్టుగా మాటలు బైబిల్లో ఉన్నాయి కదండి, వాటి సంగతి ఏంటి అనంటే వాటిని గురించి కూడా మీకు సవివరంగా ఎంత కావాలంటే అంత చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ కార్యక్రమ నిర్వాహకులు ఒక దినానికి 1 గంట మాత్రమే నాకు అవకాశం ఇచ్చారు గనక ఈ గంటలో ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ సమాచారం మీకు చెప్పటానికి నేను ప్రయత్నం చేయాలి గనక అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. అవసరమైన వారు సంప్రదిస్తే మీ అందరికీ సవివరంగా చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. క్రీస్తుని గురించినటువంటి సువార్త 4 మాటలలో సంక్షిప్తంగా మొత్తం చెప్పేశాడండి. శరీరము కలిగి ప్రత్యక్షుడయ్యాడు, నీతిమంతుడని తీర్పు పొందాడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని ప్రకటింపబడ్డాడు, లోకమునందు నమ్మబడ్డాడు. ఆ తదుపరి కార్యం ముగించుకొని తేజోమయుడై పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ప్రియులారా, లోకమునందు ఆయన ప్రత్యక్షమయ్యాడు, పుట్టటము కాదు. తప్పుడుగా వింటున్నారు, తప్పుడుగా ఆలోచిస్తున్నారు, తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. మీరు అనుకునేదే, మీరు మాట్లాడేదే అన్యులు నిజమనుకుంటున్నారు. కనుక దేవుని పిల్లలముగా జ్ఞానము కలిగి మాట్లాడాలి, కానీ అజ్ఞానముతో తెలిసి తెలియని చాలని సగం మాటలు మనము మాట్లాడకూడదు. ఎందుకంటే రేపొద్దున మనం మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది, తీర్పును ఎదుర్కోవలసి ఉంటుంది. జాగ్రత్త. ప్రియ దేవుని పిల్లలారా, ఆ మధ్యలో నేను ఒక పని ఉండి గ్రామీణ వికాస బ్యాంక్ కాజీపేట బ్రాంచ్ని నేను సంప్రదించాను. అక్కడ బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు ఎంతో కొంచెం కుతూహలం తీసుకొని, చొరవ తీసుకొని, మీరేం చేస్తారు అని ఆయన నన్ను అడగటం, నేను పలాని పని చేస్తానని నేను చెప్పటం, అంతే వేగంగా నాకు ఒక బైబిల్ కావాలని తాను అడగటం, ఇలాంటివన్నీ జరిగిపోయాయి. అలాంటి వారందరూ కూడా ముందు అసలు బైబిల్లో ఏముంది అని తెలుసుకోవడానికి చదువుతారండి. అంటే ఇంతగానం వీళ్ళు చేస్తూ ఉంటారు, అందులో అంత ఉందా, మతలబు ఎంత ఉంది అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కుతూహలము ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా ఒక నాస్తికుడు కావచ్చు, ఒక హేతువాది కావచ్చు, ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు గిట్టని క్రైస్తవులే కావచ్చు, ఒక లేఖనాన్ని తీసుకొని నన్ను ప్రశ్న సంధించవచ్చు. ఏంటా లేఖనము అంటే మీరు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏమనుంది అక్కడ? అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. వాళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి వంశమును గురించి ఇక్కడ మేము వ్రాసాము అన్నట్టుగా ఉంది. నువ్వు పుట్టలేదు అనేదో మహా జ్ఞానవంతుడు అయినట్టుగా చెబుతున్నావు. మరి ఈ మాట సంగతి ఏంటి? అబ్రహాముకు కుమారుడు పుట్టాడట, ఆయన పేరు దావీదట. దావీదుకు కుమారుడు పుట్టాడట, ఆయన పేరు యేసుక్రీస్తట. మరి యేసుక్రీస్తు
పుట్టలేదు అని అంటావేంటి? ఇలా సంధించబడుతున్నటువంటి ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్పానండి, కానీ ఇలాంటివి కోకొల్లలు. హైదరాబాదు పట్టణంలో ఇంచుమించు పట్టణము ఒక 100% ఉంది అనుకుంటే, నేను ఒక 40-50% రౌండప్ చేస్తున్నాను. ఆ ప్రాంతాలన్నిటిలో కూడా సెటిలర్స్, వెల్ ఎడ్యుకేటర్స్, ఏమండి మంచి ఫార్వర్డ్ ఎంప్లాయర్స్, రకరకాల ప్రజలు ఉన్నారు. ఒక ప్రొఫెసర్ వచ్చి మన ముందు కూర్చోవాలి అని అంటే, ఏమండి ఒక లిటరేచర్ వచ్చి మన ముందు కూర్చోవాలి అని అంటే నిజంగా వారు నామోషిగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకో తెలుసా? వీళ్ళు చెప్పేది ఏముంటుంది, నాకు పాస్టర్ల చరిత్ర మాకు తెలియదా అనుకునేటువంటి పరిస్థితి. కానీ మన తరగతులకు హాజరైన తర్వాత కళ్ళు తెరవబడి చెమ్మగిల్లి, బ్రదర్ అసలు ఇంత సంగతులు ఉన్నాయా బైబిల్లో? ఇప్పటి వరకు కని విని ఎరగలేదు మేము. అద్భుతం, పరమాద్భుతం. నేరుగా ఏమండి తరగతులు నిర్వహించబడటము అనంటే ఎంత క్లిష్టమైనటువంటి సంగతి మీరు ఒకసారి ఆలోచించండి. కానీ అలాంటి ప్రాంగణములో ఈరోజు మనల్ని పిలిపించుకొని చాలా చక్కగా ఒదిగి లెక్చరర్స్ అండ్ స్కాలర్స్ అండ్ స్టూడెంట్స్, ఎంప్లాయర్స్ అందరూ కలిసి కూర్చొని చెప్పండి బ్రదర్ అంటున్నారు. చెప్పండి. నిజంగా వారు అలా అడిగేవారంటే నాకు ఎంతో సంతోషం అండి. ఇంకా 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 చెప్పాలనిపిస్తుంది. రాత్రి పగలు కష్టపడాలనిపిస్తూ ఉంటుంది. రైట్. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉంది కదా. వ్రాయబడింది, కాదటం లేదు. ఈ సంగతిని దృష్టిలో పెట్టుకుని యూదులందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. యేసుక్రీస్తు దావీదు సంతానములో పుడతాడు, దావీదుకు కుమారుడుగా ఉంటాడు అని. వాళ్ళ మనస్సును మస్తిష్కమును ఎరిగినటువంటి దేవుడు యేసుప్రభుల వారు వారితో మాట్లాడుతూ ఒక ప్రశ్నను సంధించాడు. ఈయనను యేసు అని నమ్మటం లేదు. ఏదో వడ్లవారి కుమారుడు, దయ్యపు ప్రేరేపణతో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని తప్పుపడుతున్నాడు, మోషేను నిరాకరిస్తున్నాడు, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి తప్పుడు అభిప్రాయంలో వారు ఉన్నారు. అలాంటి సమయంలో వారి దగ్గరికి వచ్చి, ఇంతకీ మీరు యేసు ఎవరని అనుకుంటున్నారు, ఎవరి కుమారుడని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. యేసు 2000 సంవత్సరాల క్రితము పుట్టాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మనము దీన్ని దూరదృష్టితో లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకీ యేసు ఎవరని మీరు అనుకుంటున్నారు, ఎవరి కుమారుడని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు వారి నోట నుండి వచ్చినటువంటి సమాధానం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. ఆయన ఎవరి కుమారుడు, ఆయన ఎవరి కుమారుడని మీరు అనుకుంటున్నారు, ఆయన ఎవరి కుమారుడని మీరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు అలా అడుగుతున్న క్రీస్తు మదిలో ఏముండి అడిగి ఉంటాడు? వీళ్ళు నన్ను తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు, చిన్నగా ఆలోచిస్తున్నారు. వారు ఏం చెబుతారో నాకు తెలుసు. అయినా వారు చెప్పిన దాన్ని బట్టి వారి జ్ఞానోదయము కలుగ చేయాలి. క్రీస్తు ఎవరి కుమారుడని మీరు అనుకుంటున్నారు?
వాళ్ళే కాదండి, ఇప్పుడు మనోళ్ళని అడిగినా ఏం చెప్తారు? క్లింటన్ గారు దావీదు కుమారుడనే చెబుతారు. వాళ్ళు అదే చెప్పారండి. ఏం చెప్తున్నారు చూడండి, వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ఆ ప్రభువు నా ప్రభువుతో చెప్పెనని దావీదు యేసును ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన ప్రభు అని ఎలాగు చెప్పుచున్నాడు. ఏమండి, దావీదు గారు మాట్లాడినటువంటి సందర్భము మీరు తర్వాత ఇంటికెళ్ళి చూసుకోవాలి. కీర్తనల గ్రంథము 111వ వచనంలో ఉంటుంది ఈ మాట. అక్కడ దావీదు గారు అంటారు, ఏమంటారంటే, ఇదిగో యెహోవా అనేటువంటి దేవుడు అనేటువంటి ఆ ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. యేసయ్య అనేటువంటి నా ప్రభువుతో చెప్పాడు. ఏమని చెప్పాడనంటే, నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని అన్నాడని దావీదు గారు అన్నారు కదా. మరి యేసయ్యను దావీదే నా ప్రభువు అనంటే, యేసయ్యే దావీదే యేసయ్యను నా ప్రభువు అని అంటే, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగు, యేసయ్య ఏలాగు దావీదుకి కుమారుడగును? ప్రశ్న నాది. ప్రశ్న ఆనాడు ప్రభువుది, ఈనాడు మీ అందరితో నాది. యేసు దావీదుకు ఎలాగు కుమారుడగును? దావీదే యేసయ్యను ప్రభువా అని పిలిచినప్పుడు, ప్రభువా అంటే దాని అర్థం ఇట్ ఈస్ ఏ రెస్పెక్టెడ్ వర్డ్. మా అధికారి, మా నాయకుడా అని దాని అర్థం. మరి యేసయ్యే ప్రభు, యేసయ్య దావీదే యేసయ్యను ప్రభువా అని పిలిస్తే, మరి దావీదుకు యేసయ్య కుమార్, అది అయ్యే పనేనా? కాదు. మరి యేసయ్య స్వయంగా అంటున్నాడు, దావీదుకు యేసయ్య ఎలాగూ కుమారుడవుతాడు అని అంటే, ఇప్పుడు యేసయ్య ఏం చెప్పినట్టు సమాధానం? యేసు ప్రభుల వారు దావీదుకి కుమారుడు కాదు, కానే కాదు. మరి 1వ వచనంలో అలాగెందుకుంది చెబుతాను, అలాగెందుకుందో చెబుతాను. తర్వాత మరి దావీదు గురించి మాట్లాడుకున్నాం. మరి దావీదుకు తండ్రి ఎవరని రాయబడింది? అబ్రహాం అని రాయబడలే? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తుల వారి వంశావళి. ఇప్పుడు దావీదుకి కుమారుడు కాదని తేలిపోయింది, రైట్? మరి అబ్రహాముకి దావీదుకు కుమారుడు కాదు అని తేలినప్పుడు మరి అబ్రహాముకైనా కుమారుడు అవుతాడా అని ఆలోచిస్తే, యేసు వారితో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధీకులు, మీరు వాడి ఇష్టాన్నే నెరవేర్చగోరుచున్నారు. నేను సత్యము చెప్పుచున్నాను గనక నా మాటలు మీరు నమ్మరు. ఇది మనిషి నైజం, సాతాను చేస్తున్న మోసం, మాయా. సత్యము చెప్పుచున్నాను గనక నమ్మరు. అదే ఎవడైనా నా పేరట వచ్చి అసత్యమును చెప్పిన ఎడల మీరు ఈజీగా మోసపోతారు, నమ్ముతారు, గొర్రెవలే తలలూపి వెళ్ళిపోతారు. ఒక సామెత ఉంది కదండి, గొర్రెట ఎవరిని నమ్ముతుందట? గొర్రె కటికవాన్ని నమ్మినట్టుగా ఈ ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? మోసం చేయువాడి తప్పుడు మాటలనే, అబద్ధాలనే నమ్ముతున్నారు. అలా మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నటువంటి మాటకు యూదులకు రోషం వచ్చి, ఏం మాట్లాడుతున్నావయ్యా, మా తండ్రి అబ్రహాం అన్నారు. ఓహో, ఎంత రోషం వచ్చింది మీకు, మీ తండ్రి అబ్రహామా? అరే ఎంత ఆశ్చర్యం. మరి మీ తండ్రి అబ్రహాం ఏం చేశాడు, మీరేం చేస్తున్నారు? అబ్రహాం చెప్పలేదా? లేదా ఆయన చేసింది మీరు చూడలేదా?
ఒక విషయం మీకు తెలుసా? మీ తండ్రి నన్ను చూడాలని కుతూహలపడ్డాడు, నన్ను చూడాలని ఆశపడ్డాడు, చూసి ఆనందించాడు. తెలుసా మీకు? చూసి ఆనందించాడు.